తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. దక్షిణాఫ్రికాలోని అక్రమ మైనింగ్ 100కు పైగా కార్మికుల ప్రాణాల్ని బలి తీసుకుంది. బంగారు గనిలో జరిగిన ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. తవ్వకాల్లో భాగంగా బంగారు గనుల్లో వందల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. అక్రమ మైనింగ్ కావడంతో ప్రభుత్వం కూడా తొలుత సహాయక చర్యలు చేపట్టేందుకు ససేమిరా అంది. కోర్టు ఆదేశాలు, సామాజిక సంఘాల అసోసియేషన్ల ఒత్తిడితో ఎట్టకేలకు దిగివచ్చి సహాయక చర్యలు చేపట్టింది. బంగారు నిల్వలు అధికంగా ఉండే దేశం దక్షిణాఫ్రికా. ఇక్కడ అక్రమ మైనింగ్ సర్వం సాధారణం. వందల సంఖ్యలో ఉన్న పాడుపడ్డ గనులు అక్రమ తవ్వకాలకు అడ్డగా మారాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల తరబడి అందులోనే ఉండిపోతారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకువెళ్తారు. ఈ అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం దాదాపు 13,000 మందిని అరెస్ట్ చేసింది. అరెస్టులకు భయపడిన కార్మికులు గనిలోనే తలదాచుకున్నారు. వీరిని బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసివేశారు. చర్యలో భాగంగా క్లోజ్ ది హోల్ కార్యక్రమంను 2 ఏళ్ల క్రితం చేపట్టిన ప్రభుత్వం బంగారు గనుల్లో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై నిఘాను పటిష్టం చేసింది. ప్రభుత్వ చర్యలకు భయపడిన కార్మికులు గనుల్లోనే తలదాచుకున్నారు. బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదనడంతో గనుల్లోనే ఉండిపోయారు. ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నారు. సహాయం చేయండి అంటూ ఓ కార్మికుడు రికార్డ్ చేసిన వీడియో బయటకు రావడం, సామాజిక సంఘాల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం దిగివచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో కొందరిని రక్షించగలిగింది. అయితే 100 మందికి పైగా కార్మికులు మృత్యువాత పడ్డారు. వీరంతా ఆకలి, డీహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొన్నారని, పర్వానుసారంగా 100 మందికి పైగా కార్మికులు చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. వీరందరూ నెలల తరబడి భూగర్భ గనుల్లో చిక్కుకున్నట్లుగా వివరించారు. ఈ క్రమంలోనే వారు చనిపోయినట్టు స్పష్టం చేశారు. గనిలో నుంచి బయటపడ్డ వారి వద్ద దొరికిన వీడియోలో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలోని బంగారు గనిలో కనిపించాయి.
అసలు అక్రమంగా గనిలోకి వీరందరూ ఎలా ప్రవేశించారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్న తీవ్ర కరువు, ఆకలి, డబ్బులు లేని పరిస్థితులే కార్మికుల అక్రమ మైనింగ్ వైపు దారి మళ్లుతున్నారన్న వాదన లేకపోలేదు. దక్షిణాఫ్రికాలోని అక్రమ మైనింగ్ 100కు పైగా కార్మికుల ప్రాణాల్ని బలి తీసుకుంది. బంగారు గనిలో జరిగిన ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. తవ్వకాల్లో భాగంగా బంగారు గనుల్లో వందల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు. అక్రమ మైనింగ్ కావడంతో ప్రభుత్వం కూడా తొలుత సహాయక చర్యలు చేపట్టేందుకు ససేమిరా అంది. కోర్టు ఆదేశాలు, సామాజిక సంఘాల అసోసియేషన్ల ఒత్తిడితో ఎట్టకేలకు దిగివచ్చి సహాయక చర్యలు చేపట్టింది. బంగారం నిల్వలు అధికంగా ఉండే దేశం దక్షిణాఫ్రికా. ఇక్కడ అక్రమ మైనింగ్ సర్వసాధారణం. వందల సంఖ్యలో ఉన్న పాడుపడ్డ గనులు అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల తరబడి అందులోనే ఉండిపోతారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు. ఈ అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం దాదాపు 13,000 మందిని అరెస్ట్ చేసింది. అరెస్టులకు భయపడిన కార్మికులు గనిలోనే తలదాచుకున్నారు. వీరిని బయటకు రప్పించేందుకు విఫల యత్నం చేసిన పోలీసులు ఆహారం, నీరు చేరవేసే మార్గాలను మూసివేసింది. ఈ చర్యలో భాగంగా క్లోజ్ ది హోల్ కార్యక్రమంను 2 ఏళ్ల క్రితం చేపట్టిన ప్రభుత్వం బంగారు గనుల్లో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై నిఘాను పటిష్టం చేసింది. ప్రభుత్వం చర్యలకు భయపడిన కార్మికులు గనుల్లోనే తలదాచుకున్నారు. బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదనడంతో గనిలోనే ఉండిపోయారు. ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నారు. సాయం చేయండి అంటూ ఓ కార్మికుడు రికార్డ్ చేసిన వీడియో బయటకు రావడం, సామాజిక సంఘాల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం దిగివచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో కొందరిని రక్షించగలిగింది. అయితే 100 మందికి పైగా కార్మికులు మృత్యువాత పడ్డారు. వీరంతా ఆకలి, డీహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొన్నారని, పర్వసానంగా 100 మందికి పైగా కార్మికులు చనిపోయినట్లు అక్కడ అధికారులు ప్రకటించారు. వీరందరూ నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నట్లుగా వివరించారు. ఈ క్రమంలోనే వారు చనిపోయినట్లు స్పష్టం చేశారు. గనిలో నుంచి బయటపడ్డ వారి వద్ద దొరికిన వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలోని బంగారు గనిలో కనిపించాయి. అసలు అక్రమంగా గనిలోకి వీరందరూ ఎలా ప్రవేశించారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉన్న తీవ్ర కరువు, ఆకలి, డబ్బులు లేని పరిస్థితులే కార్మికులు అక్రమ మైనింగ్ వైపు దారి మళ్లుతున్నారన్న వాదన లేకపోలేదు.
ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.